పూర్తిగా రాజధాని తీసుకెళ్లి అందులో కట్టేస్తున్నారు. ఎక్కడైతే క్రికెట్ మ్యాచ్లు జరిగినప్పుడు ఎప్పుడైనా వర్షం పడితే మనం కవర్ చేస్తాం, మీ అందరికి తెలుసు. రాజధాని పరిస్థితి కూడా అంతే. అమరావతి ఎప్పుడైనా వర్షం పడితే దాన్ని నీళ్లు తోడడానికి ఈయన విజనరీ, ఈ గొప్ప విజనరీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఈ రకంగా ఉంటాయని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. వీళ్ళు గొప్పలేమో దావోస్ వెళ్ళి గొప్పలేమో అలా చెప్పుకుంటుంటారు. ఈ రకంగా ముందుకెళ్లేటువంటి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద రాజకీయ మాయాజాలకుడు అనేటువంటి విషయం, ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అధికారం వచ్చిన తర్వాత ముంచేసేటువంటి రకం అనేటువంటిది ప్రజలు తెలిసినప్పటికీ మరోసారి మోసపోయారనేటువంటి విషయాన్ని మళ్ళీ తెలుసుకున్నారు. మరి రాజ్యాంగం ప్రకారం మరో 3 సంవత్సరాలు తప్పదు, బాధపడాలి, భరించాలి. వీటినన్నింటినీ కూడా అధిగమించేటువంటి కార్యక్రమం కూడా మనందరం కూడా చేయాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేను అడుగుతా ఉన్న ఈ అధికార పార్టీని, ముఖ్యమంత్రి గారిని, ముఖ్యమంత్రి గారి కొడుకుని, ఎందుకంటే వీరిద్దరు తప్పితే నాకు తెలిసి బహుశా మంత్రివర్గంలో కానీ ఆ రాష్ట్ర పరిపాలనా కార్యక్రమాల్లో కానీ వీరిద్దరు తప్ప ఎవరు కనబడట్లేదు. ఈ గడిచినటువంటి 2 సంవత్సరాల్లో మీరు సాధించినటువంటి ఘనత ఏంటి? మీరు చెప్పుకునేటువంటి దానికి మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి? మీరు సాధించింది ఏంటి? మీరు ఎన్నికల్లో చెప్పినటువంటి కార్యక్రమాలు, చేసినటువంటి కార్యక్రమం ఏంటి? ఏదన్నా ఒకటైనా చెప్పగలరా? పూర్వం సామెత ఉండేది, ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరు లోకేష్ లింగం అంట. ఏది లేకపోయినా అన్నీ మేమే చేసుకున్నామని చెప్పుకునేటువంటి కార్యక్రమాలు మాత్రమే గడిచినటువంటి 2 సంవత్సరాల్లో తండ్రి కొడుకులు ఇద్దరు కూడా చేస్తా ఉన్నారు. ఏ రకంగా బాధపడతా ఉన్నారు ప్రజలు, యువత ఏ రకంగా బాధపడతా ఉంది, మహిళలు ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, రైతులు ఏ రకంగా కష్టాలు పడతా ఉన్నారు, రోగులు ఏ రకంగా ఈరోజు ఆరోగ్యశ్రీ లేక ఇబ్బందులు పడతా ఉన్నారు, విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ రాక ఏ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, పరీక్షలు రాయనివ్వకుండా యాజమాన్యాలు ఇబ్బందులు పెడతా ఉంటే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి? ఫీజు రీయింబర్స్మెంట్ దాదాపు 5,600 కోట్ల రూపాయలు బకాయిలు ఫీజు రీయింబర్స్మెంట్. ఆరోగ్యశ్రీ దాదాపు 4,500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలు. రైతులకి సరైనటువంటి సమయానికే మద్దతు ధరలు లేవు. అందించాల్సినటువంటి ఆ యూరియా కానీ ఏది కూడా సమయానికి అందించినటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మీరు ఏ ఘనత మీరు సాధించారని చెప్పుకుంటారు? ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నడుస్తూ ఉంటే మీరు ప్రపంచ వేదికల మీదకి వెళ్ళి మీరు డప్పు కొట్టుకొని మీరు గొప్పలు చెప్పుకొని తిరిగి ప్రతిపక్షాల మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విమర్శలు చేయడానికి మీరు ప్రపంచ వేదికలు వాడుకుంటారా? సిగ్గు అనిపించట్లేదు మీకు? ఈ రకంగా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు, నిన్న స్విట్జర్లాండ్ లో, నిన్న అక్కడ జ్యూరిక్ లో జరిగినటువంటి ఆ తెలుగు డయాస్పోరా సమావేశంలో వారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఏం గొప్పలు చెప్పుకుంటారు? మొన్న పండక్కి రికార్డింగ్ డాన్స్లు వేయించుకున్నామని చెప్తారా? తెలుగుదేశం పార్టీ పెద్ద రికార్డింగ్ డాన్స్ ట్రూప్ అనేటువంటి ఒక ఘనత సాధించామని చెప్పుకుంటారా? మొన్న గడిచినటువంటి ఒక 15-20 రోజుల క్రితం మహిళల వస్త్రధరణ మీద సంబంధించి కొన్ని కామెంట్స్ కొంతమంది వ్యక్తులు చేస్తే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చర్చ జరిగితే విశాఖలో ఆమోద పబ్లికేషన్స్ కు భూమి ఇవ్వడం నిబంధనలకు విరుద్ధమన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. కోట్లాది రూపాయల ప్రజల ఆస్తుల్ని ధారాదత్తం చేస్తే ఊరుకోబోమన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేటాయింపుల్ని తప్పకుండా రద్దు చేస్తామని అమర్నాథ్ స్పష్టం చేశారు.